హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో ఏమిటంటే బంగారం ధర ఎంత పెరిగినా కొనడం మాత్రం తప్పదా? నిజంగా బంగారం రేట్ అయితే చాలా 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 పెరిగిపోయిందండి. దీనికి సాక్ష్యం నేనే చెప్తాను. సో ఎంత బంగారం రేట్ పెరిగినా కానీ మనమైతే గోల్డ్ కొనడం అయితే తప్పదండి. ఎందుకంటే మన పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నారనుకోండి, పెళ్ళి అవుతుంది అనుకోండి, సో అప్పుడు గోల్డ్ కొనాల్సిందే. మనకు కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఇయర్ రింగ్స్, హ్యాండ్ రింగు, లేదంటే బుట్ట కమ్మలో ఏదో ఒకటి చిన్న ముక్కు పుడకైనా కానీ మనం బంగారం అయితే కొనడం అయితే తప్పదు. ఎందుకంటే బంగారం మన భారతదేశంలో నగలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఏ దానికి ఇవ్వరండి. సో అందుకని చెప్పేసి బంగారం రేటు ఎంత పెరిగినప్పటికీ, ధర ఎంత పెరిగినప్పటికీ గోల్డ్ కొనడం అయితే తప్పదు. సో అందుకని చెప్పేసి మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేసినాం, ఏం చేస్తే మనం ఇప్పుడున్న రేట్లో కూడా మనం బంగారం కొనవచ్చు అనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా యూజ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇది మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు గోల్డ్ ప్రైస్ అండి, మార్చి 29వ తారీఖు, మార్చి 29వ తారీఖు గోల్డ్ ప్రైస్ వచ్చేసి మనకు 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ వచ్చేసి 22 క్యారెట్స్ 84,043 రూపాయలు అయితే ఉందండి. అదే 24 క్యారెట్స్ అయితే 91,750 రూపాయలు అయితే ఉంది. మొత్తం టోటల్గా వచ్చేసి మనకు 1,00,000 రూపాయల వరకు వచ్చిందండి. 1 గ్రామ్ రేట్ వచ్చేసి 8,443 రూపాయలు 22 క్యారెట్స్. అదే 1 గ్రామ్ వచ్చేసి 24 క్యారెట్స్ అయితే 9,175 రూపాయలు అయితే 24 క్యారెట్స్ అయితే ఉందండి. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ అయితే ఇదేనండి. నేను మీకు చెప్పబట్టి 1 ఇయర్ అయిందండి గోల్డ్ కొనండి అని. ఎందుకు చెప్తున్నానంటే ఇలా మీకు గోల్డ్ పెరిగిపోతూ ఉంటుంది. ఈరోజే కాదండి, నేను ఈరోజు కూడా చెప్తున్నాను, మళ్ళీ గోల్డ్ ఖచ్చితంగా కొనండి. ఎందుకంటే ఈరోజు మీరు ఖచ్చితంగా రాసుకోండి. ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 8,443 రూపాయలు ఉందని చెప్పేసి మీరు రాసుకోండి మార్చిలో. సో ఇంకా 1 ఇయర్ తర్వాత చూడండి, ఇది ఖచ్చితంగా దీంట్లోంచి 3% ఖచ్చితంగా పెరుగుతుందండి. ఇది మాత్రం నేను మీకు 30% పెరుగుతుందండి. ఇది మాత్రం నేను మీకు గ్యారంటీ అయితే ఖచ్చితంగా ఇవ్వగలను. అందుకని చెప్పేసి నేను 1 ఇయర్ నుంచి చెప్తున్నాను. ఒకవేళ గోల్డ్ చిట్టి మీరు వేసింటే గనక విఏ లేకుండా మనకు ఈ 11 నెలలకు నేను చెప్పి మార్చిలో నేను చెప్పాను, ఏప్రిల్ నుంచి మీరు మొదలు పెట్టినా కానీ ఈ 11 నెలలకు 8,443 రూపాయలకే మనకు విఏ లేకుండా వచ్చిండేదండి. సో ఒక నెలకు మనం 3,000 కట్టుకున్నా కానీ కనీసం అంటే 5 గ్రాములు కొనిండే వాళ్ళం. ఈ పాటికి మనము కనీసం 3,000 కట్టుకున్న సేవింగ్స్ చేసి, నేను అందుకని చాలా మనీ సేవింగ్స్ వీడియోస్, గోల్డ్ సేవింగ్స్ వీడియోస్, హుండీ సేవింగ్స్ వీడియోస్, తర్వాత మంత్లీ సేవింగ్స్ వీడియోస్, డైలీ సేవింగ్స్ వీడియోస్ ఇలా నేను చెప్తూ వచ్చానండి. సో మీరు ఆ సేవింగ్స్ వీడియోస్ చూసి అలా వెళ్ళిపోకుండా కనీసం ఒక్కటైనా మీరు పాటించింటే మాత్రం, గోల్డ్ చిట్టి కట్టుకునింటే మాత్రం 3,000 రూపాయలు కట్టినా కానీ ఈ పాటికి 5 గ్రామ్స్ గోల్డ్ కొనిండే వాళ్ళము విఏ లేకుండా. అలా కాకుండా సెకండ్ వన్ వచ్చేసి గోల్డ్ మనం ప్లెడ్జ్ పెట్టింటే, గోల్డ్ షాప్లో నేను ఈ గోల్డ్ ప్లెడ్జ్ వీడియో వచ్చేసి 11 మంత్స్ అయిందండి. సో 2024 మార్చిలో నేను చేశాను. అప్పుడు 61,000 మాత్రమే ఉన్నది గోల్డ్ ప్రైజు. మనం ప్లెడ్జ్ పెట్టింటే 61,000కే 10 గ్రాముల బంగారం అయితే మనం ఈజీగా కొనిండే వాళ్ళమండి. అంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఒక చిన్న చైన్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, హ్యాండ్ రింగ్స్ కానీ పాతవి ఏవైనా ఉంటాయి కదండి. సో మనం దగ్గర డబ్బులు లేదు, బంగారమే ఉంది అన్నప్పుడు బంగారంతో బంగారాన్ని కొందామండి, తప్పేముంది. మనమేం వాటిని అమ్మేయడం లేదు, కుదువకు పెట్టడం లేదు కదండి. సో గోల్డ్ షాప్లో మనం ప్లెడ్జ్ పెట్టామంటే విఏ లేకుండా మనము ఈరోజు 10 గ్రాముల గోల్డ్ 61,000కే మనం ఖచ్చితంగా కొని ఉండే వాళ్ళము. అలా కాకుండా ఒక అమౌంట్ ఏదైనా మనం ఇప్పుడు 20,000 అనుకున్నాం, 30,000 అనుకుందాం, 50,000 అనుకుందాం, ఇలా ఒక అమౌంట్ తీసి మనము హుండీలో వేసుకుని ఉంటామనుకోండి. ఆ అమౌంట్ మనము గోల్డ్ షాప్లో మనము
నిల్వ పెట్టింటే 5 గ్రామ్స్ గోల్డ్ విఏ లేకుండా కనీసం ఇప్పుడు కొనిండే వాళ్ళమండి. 5 గ్రామ్స్ గోల్డ్ ఖచ్చితంగా ఈ పార్టీ కొనిండే వాళ్ళము. సో ఇక తగ్గుతుంది అని చెప్పడం కష్టమండి. ఎందుకంటే ఒక్కసారి గోల్డ్ ప్రైస్ పెరిగిన తర్వాత తగ్గడం అసంభవం అండి. అది ఇప్పుడే కాదండి, 1889 నుంచి కూడా ఇది ఇలానే వస్తుంది. గోల్డ్ ప్రైస్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం అనేది అసలు లేదు. అందుకనే బంగారం ధర పెరిగినప్పటికీ తగ్గినప్పటికీ ఎంతో కొంత మాత్రమే తగ్గుతుంది. 100, 50, 200 మాత్రమే తగ్గుతుంది తప్ప పెరగడం అయితే వేలల్లో పెరుగుతుంది, తగ్గడం అయితే 100లో మాత్రమే తగ్గుతుందండి. అందుకని నేను చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను అనుకోండి. నాది చిన్న అనుభవమే, కానీ ఈ చిన్న అనుభవంలో కూడా నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజు నాకు చెప్పేవాళ్ళు లేక, ఆ రోజు గోల్డ్ ప్రైస్ చాలా తక్కువగా ఉందండి. 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్ 3000 వరకే ఉంది. సో ఈ రోజు మనకు గోల్డ్ ప్రైస్ 9000 వరకు వచ్చింది 1 గ్రామ్ గోల్డ్ ప్రైస్. సో మనం 10,000 పెడితే కానీ ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ రాదు. అలాంటప్పుడు మనం ఆ రోజు ఇలా నాకు చెప్పేవాళ్ళు లేక నేను అమౌంట్ సేవింగ్స్ చేసుకొని హుండీలోనూ అలానే పెట్టేసి దాన్ని మళ్ళీ వడ్డీలకి ఇచ్చి నష్టపోయి ఇలా అయిపోయాం. అందుకని నేను చెప్తున్నాను, మీ దగ్గర అమౌంట్ ఉందంటే దాన్ని దయచేసి మీరు దాన్ని గోల్డ్ మీదనే ఇన్వెస్ట్ చేయండి. మనకు గోల్డ్ మన దగ్గర ఉంటుంది, దాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఏ బ్యాంకులో పెట్టేసినా మనకు అమౌంట్ అయితే చేతికి ఇస్తారు కదండి. మనకి ఏదైనా అత్యవసరమైన పిల్లల చదువులకైనా దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు గోల్డ్ మన దగ్గర ఉందంటే. అందుకని ఇప్పటికైనా కనీసము పెరిగినప్పటికీ ఇప్పుడైనా కొనకపోతే ఇక 1 నెలకు వచ్చేసి మనకు ₹1,00,000 ఖచ్చితంగా అవుతుందండి. ఏప్రిల్కి అంతా ₹1,00,000 అవుతుంది. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి ₹1,00,000 అవుతుంది. సో అందుకని చెప్పేసి నేను మీకు నష్టపోకుండా మన పిల్లలకి మనం కొని వాళ్ళు తప్పదు కదండి. మనం ఒకవేళ ₹1,00,000 అయింది కదా అని బంగారం కొనకుండా ఆపుదామా అంటే అలా ఆపడానికి ఉండదు. ఖచ్చితంగా మనం మన పిల్లలకి కొనియాల్సిందే. వాళ్ళ పెళ్ళికైనా మనం కొనియాల్సిందే కదండి. సో ఆ రోజు ఎంత అవుతుందో, 2 లక్షలు అవుతుందో, ఒకవేళ ఈ రోజు మన పిల్లలు చిన్నపిల్లలు అయితే ఒక 10 ఏళ్ళ తర్వాత 2 లక్షలు అయింది అన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. సో అందుకని చెప్పేసి మనం ఇప్పటి నుంచే కొంచెం మీరు ఆర్నమెంట్ చేయించుకోలేకపోతే 22 క్యారెట్స్లో కానీ 24 క్యారెట్స్లో కానీ కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ మీరు కొనుక్కొని పెట్టుకోండి. రేపు పెళ్ళి అప్పుడు మన పిల్లల పెళ్ళిళ్ళప్పుడు వాటిని కరిగించి మనకు నచ్చిన డిజైన్ మనం చేయించుకుంటే సరిపోతుంది. సో నేను మీకు నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ ఐడియా చెప్తున్నానండి. ఖర్చులు తగ్గించుకొని మనము సేవింగ్స్ చేసుకోవాలండి. మనకు ఎంత డబ్బులు వచ్చినా అయిపోతూనే ఉంటుంది. సో వాటిలో మనం ఎంతో కొంత డబ్బులను ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ చేశామంటే బంగారం ఈజీగా మనమైతే కొనొచ్చండి. ఇప్పుడైనా కనీసం చిట్టీలో జాయిన్ అవ్వండి. ఇప్పుడైనా చిట్టీలో జాయిన్ అయినారంటే ఇంకా 11 months తర్వాత మనకు విఏ లేకుండా మనము గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. అలా లేదంటే గోల్డ్ ఏదైనా ఉంటే అది దయచేసి మీ దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని ప్లెడ్జ్ పెట్టండి. ఎందుకంటే 1 నెలకు ఇంకా ₹1,00,000 అవుతుంది, ఇంకో ₹20,000 పెరుగుతుంది కాబట్టి 1 గ్రామ్ మీదనే మనకు. సో అందుకని చెప్పేసి మీ దగ్గర ఉన్న గోల్డ్ ఏదైనా ఉంటే దాన్ని దయచేసి గోల్డ్ షాప్లో ప్లెడ్జ్ పెట్టండి. లేదంటే మీ దగ్గర మీరు గోల్డ్ షాప్లో ప్లెడ్జ్ పెడితే విఏ లేకుండా మనకు గోల్డ్ కొనుక్కోవచ్చండి. వితౌట్ విఏతో మనము గోల్డ్ అయితే మనం పెట్టిన ఎన్ని గ్రాములు పెడితే 5 గ్రాములు పెడితే 5 గ్రాములకు మనం విఏ లేకుండా గోల్డ్ కొనవచ్చు. 10 గ్రాములు పెడితే 10 గ్రాములు, 5 గ్రాముల లోపల పెట్టుకోరు గోల్డ్ షాప్లో అండి, 5 గ్రాముల పైనే. సో అందుకని చెప్పేసి 5 గ్రామ్స్ అబోవ్ మనం గోల్డ్ షాప్లో ప్లెడ్జ్ పెట్టామంటే అదే 5 గ్రామ్స్కి 11 months తర్వాత మనకు గోల్డ్ ఇస్తారండి విఏ లేకుండా. ఇంకా ఏదైనా ఒక అమౌంట్ గోల్డ్ షాప్లో కడితే ఈరోజు గోల్డ్ రేటు ఇప్పుడు మనం హుండీలో ఏదైనా ఈ 11 months నుంచి మనం గోల్డ్ దాచిపెట్టామంటే, లేదంటే ఈరోజు మన దగ్గర ఒక 20,000 అమౌంట్ ఉంది అని అంటే దాన్ని తీసుకొని వెళ్ళి గోల్డ్ షాప్లో నిల్వ చేయండి. అమౌంట్ను ఫిక్స్డ్ చేయండి. ఫిక్స్డ్ చేస్తే 11 months తర్వాత ఈరోజు ఎంత గోల్డ్ రేటు ఉందో అదే గోల్డ్ రేటుకు విఏ లేకుండా మనకు ఈ రోజున్న రేటుకు, మీరు ఇక్కడ 2 విషయాలు బాగా జ్ఞాపకం ఉంచండి. విఏ లేకుండా గోల్డ్ ఇస్తారు, అదేవిధంగా ఈ రోజున్న గోల్డ్ ప్రైస్కు మనకు ఇస్తారండి. అది మనకు ఎంత అమౌంట్ కడితే అంత అమౌంట్కు, ఇప్పుడు 50,000 మనం కట్టామంటే ఈ 50,000కు మనకు 5 గ్రామ్స్ గోల్డ్ వస్తుంది కదండి. సో ఈ 5 గ్రామ్స్ గోల్డ్ 11 months తర్వాత మనకి ఇస్తారు. దీనివల్ల వాళ్ళకేంటి లాభం అంటే, మనం కట్టిన అమౌంట్కు వాళ్ళు ఈ రోజే గోల్డ్ బిస్కెట్స్ తెచ్చుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారండి. సో వాళ్ళ దగ్గర పెట్టుకున్న గోల్డ్ని వాళ్ళు అమ్మేసుకుంటారు కదా. సో అందుకని వాళ్ళకు అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళు వేరే గోల్డ్ కొంటారు. అలా వాళ్ళు ఈ డబ్బులతో వాళ్ళు
ఈ యొక్క బిజినెస్ను డెవలప్ చేసుకుంటారు. కాబట్టి మనం వాళ్ళ దగ్గర పెట్టిన గోల్డ్ అయితేనేమి, వాళ్ళ దగ్గర పెట్టినటువంటి ఈ యొక్క అమౌంట్ అయితేనేమి దాన్ని వాళ్ళు రెడ్యూస్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకు నష్టం ఉండదు అండ్ అలాగే మనకు కూడా నష్టం ఉండదండి. సో నేను మంచి ఉపయోగపడే విషయాన్నే చెప్తున్నాను అనుకుంటున్నాను. సో ఇప్పుడైనా త్వరపడి గోల్డ్ కొనండి. అయితే డైరెక్ట్గా వెళ్ళి మాత్రం గోల్డ్ అయితే ఎప్పుడు కొనకండి, ఎందుకంటే చాలా నష్టపోతారు మీరు. విఏ కట్టాలి అండ్ ఇలా ఈరోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్తోనే మనం గోల్డ్ కొనాల్సి వస్తుంది. సో విఏ ఎంత మనకు 13% వేస్తారండి విఏ. సో 13% 90,000కు 13% అయితే ఎంత అవుతుందండి చూడండి. సో ఒక 10 గ్రాములు కొనాలన్నా 90,000 అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి 13% విఏ మనం 20,000 25,000 ఎక్కువ కట్టాల్సి వస్తుంది. దయచేసి మీరు ఇప్పుడున్న గోల్డ్ ప్రకారం మీరు గోల్డ్ కొనాలంటే గోల్డ్ చిట్టిలో జాయిన్ అవ్వడం కానీ, లేదంటే గోల్డ్ ఏదైనా ఉంటే ప్లెడ్జ్ పెట్టడం కానీ, లేదంటే ఒక అమౌంట్ ఏదైనా ఉంటే దాన్ని గోల్డ్ షాప్లో నిల్వ చేయడం కానీ, డిపాజిట్ చేయడం కానీ చేయండి. ఇలా చేసినట్లయితే మనము గోల్డ్ ఈజీగా కొనొచ్చు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.